చీలమండ నొప్పి వస్తే కార్టిజోన్ ఇంజెక్షన్ వేయడానికి జనం ప్రయత్నం చేస్తారు. చీలమండ వెనక పెద్ద టెండన్ ఉంటుంది, అక్కడ వాపు వస్తే వాపులోకి వేస్తారు. గ్యారంటీగా టెండన్ దిగిపోద్ది, మీకు అనుమానమే లేదు. ఇప్పుడు టెండన్ మళ్ళీ తిరిగి అతికించాలంటే మేజర్ ఆపరేషన్ అవుతుంది. అందుకని కార్టిజోన్ ఇంజెక్షన్ ద్వారా జబ్బులు పోగొట్టుకోవచ్చు, ఏ జబ్బు అయినా తగ్గుతుంది, అది ఉపయోగించవచ్చు అనే నమ్మకం, మూఢనమ్మకం. అది కార్టిజోన్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాడాలి, ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. అదొక ఎమర్జెన్సీ డ్రగ్ లాంటిది. అలాగే కొన్ని నిర్దిష్టమైన రోగాలకి పనిచేస్తుంది. ప్రతిదానికి కార్టిజోన్ వాడటం కరెక్ట్ కాదు. జ్వరానికి కూడా కార్టిజోన్ వాడే వాళ్ళు ఉన్నారు. ఇది ఆధునికులకు ఉన్న మూఢనమ్మకము. జ్వరం ఇమీడియట్గా తగ్గిపోతుంది, ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. అది జ్వరం అనేది ఇన్ఫ్లమేషన్ వలన వస్తుంది. అది ఒక వార్నింగ్ సిగ్నల్, మనకి శరీరంలో ఏదో నష్టకరమైన పని జరుగుతూ ఉంది అని మనకు గుర్తు చేయడం. నొప్పి కూడా అలాంటిదే. నొప్పి అయినా జ్వరమైనా వార్నింగ్ లక్షణాలు అవి. వాటిని అలా మనం గుర్తించకుండా కార్టిజోన్ వాడేసి తగ్గిపోద్దంటే తగ్గుతుంది, కానీ ఈ సమస్య రావడానికి మూల కారణం మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఆ కార్టిజోన్ వైపు ఆలోచించకూడదు. గ్రామీణ వైద్యులుగా పనిచేసేటోళ్ళు విచ్చలవిడిగా కార్టిజోన్ వాడుతూ ఉన్నారు.